పుట్టిన పిల్లలకి దేని పద్ధతి? యాక్చువల్ ఇది మనకి ఇండియాలో ఇది ఎప్పటి నుంచో పాతు పడిపోయిన ఒక ట్రెడిషన్ అనమాట అది. చాలా వరకు నేమింగ్ సెరిమనీ చేసినప్పుడు తేనె నాకిచ్చడం గానీ, లేకపోతే చాలా వరకు ఇంట్లో గూడాను వాడికి కాన్‌స్టిపేషన్ అది రిలీవ్ అవుతదనో, లేకపోతే డైజెషన్ చాలా బావుంటుందనో, ఇలాంటి వేరే వేరే కారణాలుకి తేనె అన్నది పడడం అనేది ప్రారంభిస్తా ఉంటారనమాట. అది వాటర్‌లో కలపొచ్చు, లేకపోతే కొంతమందేమో తులసిలో కలుపుతా ఉంటారు. కొంతమందేమో ఇంకా దేంట్లోనే ఏదైనా మిక్స్ చేసి బేబీస్‌కి పట్టాలని ప్రయత్నం చేస్తారనమాట అది. కానీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గానీ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గానీ, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గూడా సంవత్సరం లోపున్న పిల్లలకి తేనె పడడం అనేది స్ట్రాంగ్‌గా కండెమ్ చేస్తున్నాం. అంటే బిగ్ నో. ఎందుకోసనంటే ఏదైతే తేనెలో స్పోర్స్ ఉంటాయి. క్లాస్ట్రిడియం డిఫిసైల్ అనే స్పోర్స్ ఉంటాయన్నమాట అది. ఆ స్పోర్స్ బేబీ శరీరంలోకి ఈ తేనె ద్వారా లోపలికెళ్ళి దాని యొక్క దుష్ఫలితాలు ఏమవుతున్నాయంటే ఎందుకంటే వాడికి ఆ తేనెని డైజెస్ట్ చేసే మెకానిజము అండర్ మనీ డెవలప్ అవుతుంది కాబట్టి ఆ స్పోర్స్ లోపల ఇంటెస్టైన్స్‌లో డెవలప్ అయ్యి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయన్నమాట. బాటులినమ్ టాక్సిన్ అనమాట. సో, ఈ క్లాస్ట్రిడియం బాటులినమ్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఎఫెక్ట్ బేబీ మీద ఉండి దాన్ని బాటులిజం అని అంటాము. సో, బేబీకి ఒకసారి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి చాలామంది చనిపోతారన్నమాట. మాక్సిమం చనిపోతారు. నిజంగా బాటులిజం గాని వస్తే అనమాట. సో, అంచేత 100% మనం పెట్టకూడదు. అదర్ హార్మ్స్ ఏం జరుగుతుందనంటే ఒకవేళ ఇన్‌కేస్ తేనె కూడా చాలా మంచి తేనె పడుతున్నామండి అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుందన్నమాట. మార్కెట్‌లో దొరికే తేనె పడుతున్నాం అనేసి. కానీ ఆ స్పోర్స్ అన్నది చాలా వాటిలో ఉండడం అన్నది గమనించడం జరిగింది. అందుకని ముఖ్యంగా ఏంటంటే అది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ తీసుకురావచ్చు. బేబీకి డెవలప్ అవుతున్న డెంటల్ కేరీస్ కూడా వాడికి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా మన రెగ్యులర్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ఇంటర్ఫియర్ చేస్తుంది. ఎందుకంటే తేనె తియ్యగా ఫ్రక్టోజ్ ఉంటుంది కాబట్టి తేనె తియ్యగా ఉంటుంది కాబట్టి మళ్ళీ బ్రెస్ట్ మిల్క్ చప్పగా ఉంటుంది కాబట్టి ఈవెన్ తల్లిపాలు కూడా బేబీ రిఫ్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇన్ని కారణాల దృష్ట్యా పెట్టుకొని 100% బేబీకి 1 ఇయర్ తేనె 100% పెట్టకూడదు అనమాట.